నారాయణపేట జిల్లా కోస్గి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 2028లో తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని కేటీఆర్ అన్నారు. నేటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారని ఎక్స్ వేదికగా కేటీఆర్ ధ్వజమెత్తారు. జల హక్కులను కాపాడడం రేవంత్ రెడ్డికి చేత కాదని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టు గొంతు కోసి సొంత జిల్లాని దగా చేస్తున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సోయిలేని రాష్ట్ర ప్రయోజనాలు రక్షించలేని వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. శాసనసభలో జనసభలో ప్రతి చోట కాంగ్రెస్ జలద్రోహాన్ని ఎండగడతామని పేర్కొన్నారు. జనం అన్నీ గమనిస్తున్నారని, సందర్భం వచ్చినప్పుడు తొక్కి నార తీస్తామని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుపడ్డారు. నెల రోజులుగా పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు, ఉప సర్పంచులతో భారీ పరేడ్ నిర్వహిస్తామని బండి సంజయ్ డెడ్లైన్ విధించారు. గ్రామాలకు నిధులు వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా నిధులు సాధిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. పార్టీ గుర్తుతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చేది కాదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది విడుదల చేయాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. 1 month లోపల మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. ఎలక్షన్ కోడ్ రాకముందే నిధులు విడుదల చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం కనుక 1 month లోపల గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే బాధ్యతలు భారతీయ జనతా పార్టీ తీసుకున్నారు. 100%. నిద్ర ఓనియా మేము నిద్ర ఓనిచ్చే ప్రసక్తి లేదు. రామచంద్ర గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన సర్పంచులు అందరితోని, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అందరితోని హైదరాబాద్ నడిబొడ్డున పరేడ్ చేస్తాం. ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు పడతాం. ప్రజల్లో కూడా తిరుగుబాటు ఏందో చూపెడతాము. ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్మితో పక్కా చూపెడతాం. తీర్థం దండపరచండి. మేము కొట్లాడుకు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల సర్పంచులు మాత్రం కలిసి వస్తే మీ గ్రామానికి నిధులు వస్తాయి. అన్ని పార్టీల సర్పంచులు మాతో కలిసి రండి. మీ గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి పైసలు ఇప్పించే బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరందరూ ధైర్యంగా ఉండండి. మీ అందరికీ సేవ చేసే బాధ్యత నాది. మీరు ప్రజలకు సేవ చేయాలి. తెలంగాణ పోలీస్ శాఖలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పరిపాలనా సౌలభ్యం, సమర్థవంతమైన పోలీసింగ్ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా 8 మంది సీనియర్ అధికారులను బదిలీ చేస్తూ ఇవాళ హోంశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిఐడి ఎస్పీగా కె ప్రసాద్, కమాండ్ కంట్రోల్ ఎస్పీగా ఐ పూజ, రాచకొండ అదనపు ఎస్పీగా నియమించింది. అలాగే రవి ఏసీబీ డీజీ ఆఫీస్కు, ఎస్ సూర్యనారాయణ ఎస్ఓటీ అదనపు డీసీపీగా, టి గోవర్ధన్ ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీగా, జి నరేందర్ సైబరాబాద్ అదనపు డీఎస్పీగా, అలాగే ఎం సుదర్శన్ హైదరాబాద్ సిటీ డీసీపీగా, కె వెంకటలక్ష్మి బదిలీ అయిన వారిలో ఉన్నారు. కాగా ఈ బదిలీలతో పాటు పలువురు అదనపు ఎస్పీ ర్యాంక్ అధికారులకు కూడా కొత్తగా బాధ్యతలు అప్పగించారు. ఇటీవలి కాలంలో పోలీస్ శాఖలో వరుస బదిలీలు చర్చనీయాంశంగా మారాయి. ఈ మార్పులు పోలీసు వ్యవస్థలో మరింత సమన్వయం, సామర్థ్యం పెంపొందించడానికి దోహదపడతాయని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లు తెలిపారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ కుండబద్దలు కొట్టారు. పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలంతా ఏ పార్టీలో ఉన్నారు తనకు తెలియదని అన్నారు. జేహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నట్లు తెలిపారు. ఇక స్పీకర్ విచారణ జరుగుతున్న సమయంలో దానం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. మేడ్చల్, జవహర్ నగర్ నుండి డంపింగ్ యార్డును తొలగించే విషయంలో అలసత్వం వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డుతో పాటు పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డును మరొక చోటుకి తరలించాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చేపడతామని చెప్పారు. హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో 1 కోటికి పైగా జనాభా నివసిస్తున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నగరానికి నలువైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఎంపీ ఈటెల రాజేందర్ సూచించారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి ఇవాళ 300-400 డివిజన్లకు విస్తరించింది. 1.5 కోటి జనాభాతో ఇంకొక 50 లక్షల మంది వచ్చిపోయేటువంటి
ట్రాఫిక్తో 2 కోట్ల జనాభా చెత్తనంతా కూడా ఇవాళ జవహర్ నగర్, బాలాజీ నగర్ డంప్యార్డ్లో వేసి లక్షలాది మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది తెలంగాణ ప్రభుత్వం. దానికి వత్తాసు పడుతుంది లాంటి సంస్థ. ఉన్న గొలుసుకాటు చెరువులలో పక్షులు నీళ్ళు తాగని పరిస్థితి వచ్చింది, చేపలు బతకని పరిస్థితి వచ్చింది. ఇవాళ మనుషులకైతే స్నానం చేయడానికి ఆ నీళ్లు వాడితే బొబ్బలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే మా బాలాజీ నగరు, జవహర్ నగరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఒక ఉద్యమంలాగా మళ్ళా వెల్లువెత్తేటువంటి ఆస్కారం ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మేము వచ్చి చూసిపోయింది కేవలం చెప్పడానికి మాత్రమే, గుర్తు చేయడానికి మాత్రమే తప్ప మీరు కనుక పెడచెవిలో పెట్టే ప్రయత్నం చేసి మీరు కోర్టులను మేనేజ్ చేస్తా అంటే, ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చి మేనేజ్ చేస్తా అంటే మాత్రం మీ భరతం పట్టక తప్పదని చెప్పి ఇలా హెచ్చరిస్తాం. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి పేదలకు నాణ్యమైన వైద్యంలో రాజీ లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పీపీపీ విధానంపై ముందుకేనని, తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు వీజీఎఫ్కు నిర్ణయం తీసుకున్నామన్నారు. వీజీఎఫ్ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 30% చొప్పున ఆర్థిక మద్దతు ఉంటుందని తెలిపారు. టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆదోని మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ముందుకొచ్చిన సంస్థతో ఒప్పందం చేసుకోవాలన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. నాగేశ్వరమ్మ ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఆయనకు వృద్ధురాలు ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఆమెను పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధురాలికి 50,000 రూపాయలు, ఆమె మనవడి చదువుకు 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. నాగేశ్వరమ్మ కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆమె మనవడి చదువు కోసం ప్రతి నెల తన వేతనం నుంచి 5,000 రూపాయలు ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నారు. కుల మతాలకు అతీతంగా పనిచేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గత ప్రభుత్వంలాగా కులాలను మతాలను చూసి పనిచేయడం తమ ప్రభుత్వానికి చేత కాదన్నారు. కుల మతాలకు అతీతంగా పనిచేయడమే తమకు ఇష్టమని తెలిపారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాను అంటే మీ అందరి సహకారంతోనే సాధ్యమైందన్నారు గొట్టిపాటి రవికుమార్. సోదరులు డిసెంబర్ మాసంలో అందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమం చదువుకుంటుంటారు. మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం ఈ నెలలో మొత్తం కుటుంబంతో కలిసి అందరూ కూడా క్రిస్మస్లో పాల్గొంటారు. నేను ఒక సంవత్సరం నా ఫ్రెండ్ బయట దేశంలో వెళ్ళా. అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళకి ఎక్కడ గెలిచినా కలపైనా ఆ రోజు మాత్రం వాళ్ళ కుటుంబం మొత్తం ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా వాళ్ళ బంధువులు మొత్తం ఇంటికి చేరి అందరూ ఒక 2 రోజులు నుండి కలుపుకుంటూ ఉంటారు అనమాట. క్రిస్మస్ అనేది అంత ఫేమస్గా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. దాదాపు 5 సార్లు నేను ఇక్కడ ఎమ్మెల్యే గెలిచాను, మాటలు కానీ ఇక్కడ కానీ. మీ అందరూ సహాయ సహకారం నేను ఇప్పుడు చేసేదానికంటే మీ సహాయం నాకు చాలా పెద్దదిగా భావిస్తాను. అందుకనే నా జీవితంలో ఏదున్నా సరే, ఏ టైంలో ఉన్నా సరే, మీరు ఎప్పుడు వచ్చినా సరే, నాకు అవకాశం ఉన్న అంతవరకు నేను తప్పకుండా సహాయం చేస్తాను. చర్యతే చేయను. ప్రభుత్వం కూడా దాదాపు ఇందాక మన దయానంద్ గారు చెప్పినట్టు పోయిన ఫస్ట్ 7 నెలలు ఇచ్చారు కదా, 7 నెలలు వచ్చినాయా? అప్పుడు 7 నెలలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు జీవో ఇచ్చారు. మొత్తం 8,427 మందికి ఫాస్టర్లకి ఒక్కొక్కరికి 5,000 చొప్పున 50,40,00,000 రూపాయల దాకా జీవో ఇచ్చారు. తొందరలో అందరూ కూడా డబ్బులు ఖాతాల్లో పడతాయి. ఇందాక మన క్రిస్టియన్స్కే కాదు, ముస్లిమ్స్కి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం అందరూ కూడా న్యాయం చేసే విధంగానే ఈ ప్రభుత్వం పరిపాలన ఉంటుంది. క్రైస్తవ సోదరులు డిసెంబర్ మాసంలో అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొలువై ఉంది మేడారం పుణ్యక్షేత్రం. దట్టమైన అడవిలో ఉన్న ఈ క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. 2 సంవత్సరాలకు ఒకసారి మహాజాతర జరుగుతుంది. ఈసారి జరిగే జాతర కనివిని ఎరుగని స్థాయిలో ఉంటుందని ప్రభుత్వం చెబుతుంది. ఈ నేపథ్యంలో మేడారం చరిత్రలోనే తొలిసారిగా 251 కోట్లతో భారీ అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో వేరువేరుగా ఉండే సమ్మక్క, సారక్క, గోవిందరాజులు, పగిడిద్దరాజులు గద్దెలు ఇప్పుడు ఒకే వరుసలోకి వచ్చేసాయి. ఇవాళ మేడారం పూజారులు పూజలు చేసి ఈ గద్దెలను ప్రారంభించారు. ఈ గద్దెల ప్రారంభోత్సవంలో మేడారం సరికొత్తగా కనిపిస్తుంది. కేవలం గద్దెల విస్తరణ కోసమే తెలంగాణ ప్రభుత్వం దాదాపు 101 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నిరాకరించింది. 2 వారాలుగా డీజీపీల ప్యానెల్ లిస్టును యూపీఎస్సీకి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేరకు ప్యానెల్ లిస్టు ఉండాలని, ప్యానెల్ లిస్టును పంపి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా శివధర్ రెడ్డి నియామకం చేపట్టారంటూ హైదరాబాద్కు చెందిన టి ధన్గోపాల్ రావు ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణను వచ్చే నెల 20కి హైకోర్టు వాయిదా వేసింది. స్త్రీల గురించి చాగంటి, గరికపాటి లాంటి సీనియర్స్ జర్నలిస్టులు, పెద్దలు గతంలో చాలాసార్లు చెప్పారని నటుడు శివాజీ చెప్పారు. తాను ఎవరిని ఈ డ్రెస్సులు వేసుకోండని చెప్పలేదని, అలా చెప్పడానికి తాను ఎవరినని శివాజీ అన్నారు. సమాజం సినిమాల వల్ల చెడిపోతుందనే వారికి అవకాశం ఇవ్వకూడదనేదే ఆలోచన ఆ వ్యాఖ్యలు చేసినట్లు శివాజీ వివరించారు. మాటలు దొర్లాయి అని అర్థమైన వెంటనే తన భార్యకు, కొడుకుకు సారీ చెప్తూ మెసేజ్లు పెట్టానని శివాజీ స్పష్టం చేశారు. సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలనే ఆరాటంతో పనిచేస్తున్నటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే గరికపాటి గారి ప్రవచనాల్లో స్త్రీ పట్ల, స్త్రీకున్న ప్రాముఖ్యత, వీటన్నిటి గురించి వాళ్ళు మాట్లాడే సందర్భంలో చాలామంది చాలా మాట్లాడారు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గురించి కూడా అలాంటివి చెయ్యొద్దు, మీరు అలా చేయటం వల్ల, అలా ఉండటం వల్ల, అలాంటి కట్టుబొట్టు వల్ల బయట సినిమాలో ఎలాగైనా చేసుకోండి, మీరు దానికి సెన్సార్ ఉంటుంది కాబట్టి మీరు పరిధులు దాటలేరు, బయటకు వచ్చిన తర్వాత మీరు ఇబ్బందులకు గురవుతారనే విషయాన్ని పదే పదే ఎంతోమంది పెద్దవాళ్ళు, సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు జనరేషన్స్కి చెప్తూనే వచ్చారు. నేను ఎవరిని ఈ డ్రెస్సులు వేసుకోండి, ఆ డ్రెస్సులు వేసుకోండి, మీరు కప్పేసుకోండి అని నేను చెప్పలేదండి. నేనెవరిని చెప్పడానికి? సమాజంలో ఏ రుగ్మత వచ్చినా కానీ సమాజం సినిమా వల్ల చెడిపోతుంది, మీరు వేసుకునే డ్రెస్సుల వల్ల చెడిపోతుంది, మీ సినిమా వల్లనే ఈ ప్రపంచం నాశనం అవుతుందనే మాటలు వింటూ ఉన్నాం. కాబట్టి తరచూ ఇక్కడే బతికి, ఇక్కడే నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ, నా పిల్లల్ని చదివించుకుంటూ, ఇక్కడ వచ్చిన డబ్బులతో చదివించుకుంటూ, సినిమాని ఎవరు అనకూడదు అనే పంతాలో మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో నేను ఆ సందర్భంలో వచ్చిన మాటల్లో నాకు ఇప్పటికి కూడా నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నేను ఆ 2 పదాలు నాకు ఎందుకు వచ్చినాయి. ఇందాక మన జర్నలిస్ట్ మిత్రులకి నేను నా ఫోన్లో ఉన్న మెసేజ్లు చూపించాను. ఏమని? ఫస్ట్ నేను అపాలజీ చెప్పింది నా భార్యకి. వెంకట గారు మీరు చూశారు కదా, 11:18 మా వాడికి నాకే ఎందుకో కొట్టింది, ఏది జారింది, క్షమాపణ చెప్దామని చెప్పి బాత్రూంలో, ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే బాత్రూంలో షూట్ చేసి నేను మా వాడికి పంపించా. సంస్కృతిని ముందుకు సంస్థ ఇస్రో మరో మైలురాయిని అధిగమించింది. శ్రీహరికోట నుంచి ఉదయం 8:55 అత్యంత శక్తివంతమైన బాహుబలి రాకెట్ LVM-3 M6 అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ 6 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. 43.5 మీటర్ల ఎత్తున్న బాహుబలి రాకెట్ 15 నిమిషాలకే లక్ష్యానికి చేరుకొని 520 కిలోమీటర్ల ఎత్తులో 6100 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని సేఫ్గా ఉంచింది. ఇస్రో చేపట్టిన పూర్తి స్థాయి 3వ వాణిజ్య మిషన్ అయిన బ్లూ బర్డ్ 6 రాకెట్ ప్రత్యేకత సాధారణ స్మార్ట్ ఫోన్లకు నేరుగా అంతరిక్షం నుంచి 4G, 5G ఇంటర్నెట్ సౌకర్యం అందిస్తుంది. It is beautifully searing through the bright Sriharikota sky. Plus 20 seconds. LVM-3 M6 रॉकेट का सफलतापूर्ण उत्थापन द्वितीय प्रमोचन मंच से और अपनी उद्दिष्ट कक्षा की ओर बढ़ चला है LVM-3 M6 रॉकेट। दोनों ठोस नोदक वाले S-200 बूस्टर्स प्रज्वलित हैं। प्रथम चरण का कार्यकाल लगभग 126 सेकंड का होगा और इस दौरान यह लगभग 6000 किलो न्यूटन प्रणोद उत्पन्न कर रहे हैं। Very thrilling vibration at the launch base due to the thrusting of twin S-200 motors. Plus 1 minute. Sharp engine main auto. बहुत ही साफ नजारा देखने को मिल रहा है। यहाँ उपस्थित लोगों को बहुत ही रोमांच का अनुभव हो रहा होगा। बहुत दूर तक हम इस यान को देख पा रहे हैं। అయితే ఈ ప్రయోగంలో ఆసక్తికర ట్విస్ట్ చోటు చేసుకుంది. రాకెట్ బయలుదేరే ముందు అంతరిక్ష వ్యర్థాలు లేదా ఇతర ఉపగ్రహాలు ఢీకొనే ప్రమాదం గుర్తించబడడంతో ఇస్రో శాస్త్రవేత్తలు 90 సెకండ్ల పాటు ప్రయోగాన్ని నిలిపి తర్వాత సేఫ్గా ప్రయోగించారు.
ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ మాట్లాడుతూ LVM-3 రాకెట్ తన అద్భుతమైన ట్రాక్ రికార్డును మరోసారి నిరూపించిందన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ రాకెట్లలో ఇదొకటని మళ్ళీ ధృవీకరించామని తెలిపారు. Launch vehicle has successfully and precisely injected the Bluebird Block 2 communication satellite in the intended orbit. This is the first dedicated commercial launch for a customer from USA, that is AST Space Mobile. Let me congratulate the New Space India Limited, the launch vehicle teams of the Department of Space and the satellite project team of AST Space Mobile on this outstanding achievement and contribution for the global community. This is our 104th launch from Sriharikota, also the 9th successful mission of LVM-3 launch vehicle, demonstrating its 100% reliability. As all of you may recall, we had the LVM-3 launch just last month, 2nd November 2025. This is also the first time we have a back-to-back mission of LVM-3 within just 52 days. It's a great achievement and a great target achieved as per the vision of our Honorable Prime Minister of India. This was not an easy task considering the enormous efforts required, because it requires very close coordination among various teams at different ISRO centers, units, industry, launch complex, and the entire infrastructure availability. I take this opportunity to congratulate each and every team members for achieving this great feat for our country. LVM-3. ముంబై నుంచి మరో సంచలనం. 2 దశాబ్దాల తర్వాత మరాఠా ఉద్దండలు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే చేతులు కలిపారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన, యూబీటీ అండ్ MNS కలిసి పోటీ చేస్తాయని ఇరువురు నేతలు ప్రకటించారు. రాజ్ ఠాక్రే ముంబైకి మరాఠా మేయర్గా వ్యవహరిస్తాడని చెబుతున్న సమయంలో ఉద్ధవ్ ఠాక్రే ఏం జరిగినా ముంబై తమతోనే ఉంటుందని స్పష్టం చేశారు. జనవరి 15న GMCతో పాటు 28 కార్పొరేషన్లు, 32 జిల్లాల కౌన్సిల్లు, అలాగే 336 పంచాయతీల సమితిల ఓటింగ్ జరగనుంది. ఈ చారిత్రక కలయికతో ముంబై రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. శివసేన నేత సంజయ్ రౌత్రా దీన్ని చారిత్రక శుభారంభమని అభివర్ణించారు. దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న భయంకరమైన వాయు కాలుష్యంపై కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేవలం 3 రోజులు ఉంటేనే అలర్జీ, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని ఆయన స్వయంగా వెల్లడించారు. ఇక ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యంతో ఊపిరాడక జనం నరకం చూస్తుంటే ఎయిర్ ఫ్యూయలర్లపై GST వేస్తారా అని మండిపడింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ వీటిపై GST తగ్గించే అంశాన్ని ఎందుకు పరిశీలించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. తైవాన్లో భారీ భూకంపం చోటు చేసుకుంది. ఆగ్నేయ తీర ప్రాంతం కౌంటీ టైటుంగ్లో భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. భూకంపం తీవ్రత కారణంగా తైపీలో భవనాలు కుప్పకూలిపోయినట్లు తెలుస్తుంది. రిక్టార్ స్కేల్పై 6.1గా భూకంప తీవ్రత నమోదైంది. దాదాపు 11.9 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమి కంపించడంతో షాపింగ్ మాల్స్లో వస్తువులన్నీ కింద పడిపోయినట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తైవాన్లో తరచూ భూకంపాలు సంభవించడం ప్రజలను ఆందోళన కలిగిస్తుంది. ఈ ఏడాది సంభవించిన భూకంపాల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా 2016లో మాత్రం భూకంపం కారణంగా 100 మందికి పైగా మరణించారు. అంతేకాకుండా ఈ దేశంలో 1999లో సంభవించిన భూకంపంలో 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశంలో తీవ్ర విషాదాన్ని నింపింది. దేశంలో బంగారం, వెండి ధరలు మరింత భారీగా పెరిగాయి. వరుసగా 3వ రోజు ఎగిసిపసి ధరలు హ్యాట్రిక్ కొట్టే వెండి ధరలు 2 రోజులు పెరిగిన దానికి మించి దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్లో బుధవారం 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల బంగారం ధర 1,39,000 దగ్గర కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,27,000 దగ్గర అమ్ముడుపోతుంది. ఇక సిల్వర్ ధర బిగ్ షాక్ ఇచ్చింది. ఈరోజు కిలో వెండిపై 10,000 రూపాయలు పెరిగింది. దీంతో సరికొత్త రికార్డు స్థాయిలో ధర దూసుకుపోతుంది. బులియన్ మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర 2,33,000 దగ్గర అమ్ముడవుతుంది. హైదరాబాద్, చెన్నై బులియన్ మార్కెట్లో మాత్రం 2,44,000 దగ్గర అమ్ముడవుతుంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్కతాలో మాత్రం కిలో వెండి ధర 2,33,000 దగ్గర ట్రేడ్ అవుతుంది.